శ్రీ వరసిద్ధి విజయ కాళీ కాలభైరవుల పాదపద్మలకు నమస్కరించి ఈ వీడియోని ఆరంభిస్తున్నాను. చాలా మంది శివలకి ఒక సందేహం వచ్చి ఉంటుంది. దసరా పూజా విధానం అనే వీడియోలో మీరు హోమం చేస్తే భోజనాలు పెట్టే ముందు, ఆ భోజనాలు పెట్టే వాళ్ళకంటే ముందు బయట ఎవరైనా అన్నార్తులు సాధువులు వచ్చి అన్నం పెట్టమన్నా, లేకపోతే మీరే బయటికి వెళ్ళి చూసి ఎవరైనా అన్నార్తులు ఉంటే వారిని పిలిచి పెట్టండి అని చెప్పాను. అది చూసిన తర్వాత చాలా మందికి ఒక సందేహం వచ్చి ఉంటుంది. వీడు చెప్పాడే కానీ వీడు ఏమన్నా చేస్తాడా, వీడు అసలు పిల్లికి బిచ్చం పెడతాడా, ఇంగ్లీష్ చేత్తో కాకిని తోల్తాడా, ఇలా అనేక సందేహాలు వచ్చి ఉంటాయి కొంతమంది శివలకి. నేను రోజు భోజనం చేసేటప్పుడు, అంటే ఒక పూటే భోజనం చేస్తాను, తప్పనిసరిగా ఒక గుప్పెడు అన్నము పక్షులకి పెడతాను. చాలు నాకది. ఆ అమ్మవారు ఆ అయ్యవారు ఇచ్చిన అవకాశం, నాకది చాలు. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఆ పక్షులు వచ్చి తింటూ ఉంటాయి. చూస్తున్నారుగా, ఇక్కడ గోడ మీద అన్నం పెడితే ఉడతలు పక్షులు వచ్చి తింటాయి. ఒక కోయిల వచ్చింది తింటుంది, ఉడత తింటుంది. చూడండి, రెండు ఒకేసారి తింటున్నాయి. ఉడత భయపడతలేదు, అటు కోయిల భయపడతలేదు. ఇవి కాక ఇంకా చిన్న చిన్న పిట్టలు ఉన్నాయి, వస్తే ఆ తర్వాత కాకులు వస్తాయి. ఈ అన్నం అయిపోయిన తర్వాత మరలా మరికొద్దిగా అన్నం పెడతాను, తింటూ ఉంటాయి. నాకు ఆ అమ్మవారు అయ్యవారు ఇచ్చిన ఈ భాగ్యం చాలు. ఎంత భాగ్యమో, ఎన్ని జన్మల పుణ్యమో. అన్నం పెట్టగానే అసలు ఇంకో విషయం, వెయిట్ చేస్తుంటాయి, వీడేంది ఇంకా రాలేదు, ఈ రమణయ్య గాడు ఇంకా పెట్టలేదని. అట్లా అమ్మవారు అయ్యవారు నన్ను ఆశీర్వదించారు. నాకు చాలా సంతోషం. ఇంతకుముందు కూడా పక్షులు వచ్చి తినటం వీడియోలో మీకు ఇచ్చాను. అదేవిధంగా రోజు వచ్చి ఉడతలు పక్షులు తింటూ ఉంటాయి. నాకు అది చాలు. అమ్మవారు అయ్యవారు ఇచ్చిన భాగ్యం అన్నమాట. శివలు వేరే వేరే ఆలోచనలు పెట్టుకోకుండా మీకు ఉన్నంతలోనే ఏదో కొద్దిగా దానము చేయండి. అది అన్నదానం కావచ్చు, విద్యాదానం కావచ్చు, వస్త్రదానం కావచ్చు, మరి ఏదైనా దానము కావచ్చు. కొద్దిగా మీ స్తోమతని బట్టి, ఇంతేగాని అపాత్ర దానం మాత్రం చేయబాకండి, గుర్తుపెట్టుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను.